సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులందరికీ నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 జూన్ నెల 23వ తారీఖు సోమవారం, తిథి త్రయోదశి, నక్షత్రం కృత్తికా నక్షత్రం సాయంత్రం 3 గంటల వరకు, తదుపరి రోహిణీ నక్షత్రం. ఈరోజు మాస శివరాత్రి సోమవారం. శివ పూజలకు చాలా విశిష్టమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ రోజున జన్మరాశిలో శుక్రుడు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది, జన సంబంధాలు బాగా పెరుగుతాయి. స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. తృతీయ భావంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. మీకు నచ్చిన పని ఒకటి ఆచరణ సాధ్యమవుతుంది. సంతానం విషయంలో కూడా శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ రకంగా మీరు ఆనందంగా నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ పొందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చతుర్థ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంటుంది, వ్యాపారాభివృద్ధి బాగుంటుంది, ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో మంచి విజయాలను చేజిక్కించుకుంటారు. తృతీయ భావంలో గురు సంచారం వల్ల పని భారము, శ్రమ అధికమవుతుంది. అలాగే తండ్రి గారి ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా మీకు ఈరోజు ఏర్పడుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకోండి. గురుచరిత్ర పారాయణం చేయండి. కొన్ని శనగలను గురువులకు కానీ పేదవారికి కానీ దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి ఈరోజు జన్మరాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంటుంది. మనసుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు జరగడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. లాభంలో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి అధిక ఉత్పత్తులు, లాభాలు వచ్చేటువంటి వాతావరణం ఉంది. వ్యయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో పోటీ ప్రపంచంలో విజయాలను సాధిస్తారు. కొన్ని నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. ద్వితీయంలో రవి సంచారం వల్ల మీ మాటల వల్ల ఇంట్లో వారు కానీ లేక బయట మీరు పనిచేసేటువంటి కార్యాలయంలో కానీ అపార్థాలకు అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా అధికారులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గమనించండి. నీలం రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలు కానీ గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. ఈ మిథున రాశి వారికి ఈరోజు జన్మరాశిలో గురువు సంచారం వల్ల జన సంబంధాలు బాగా పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. ద్వితీయ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో నూతన కార్యక్రమాలు, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేసి సంతోషిస్తారు. లాభంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక, స్త్రీజన సహకారంతో సంతోషంగా కాలం గడపడం, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించే పరిస్థితి మీకుంటుంది. జన్మరాశిలో రవి సంచారం వల్ల స్థానచలనం కానీ లేకపోతే కష్టంతో కూడిన ప్రయాణాలు కానీ ఈరోజు చేయాల్సిన పరిస్థితి మీకు కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించి సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలు కానీ గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయడం వల్ల మంచి చేకూరుతుంది. ఈ కర్కాటక రాశి వారికి జన్మరాశిలో బుధుడు సంచరిస్తున్నాడు. జన సహకారంతో ఆర్థికాభివృద్ధిని పొందగలుగుతారు. వ్యాపార పరంగా మీరు ముందుకు వెళ్ళేటువంటి సూచన కనిపిస్తుంది. లాభంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. విందు వినోదంలో పాల్గొంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. లాభంలో చంద్రుడు సంచరించడం వల్ల చాలా కార్యక్రమాలు ఈరోజు సునాయాసంగా పూర్తి చేస్తారు. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. వ్యయములో గురువు సంచారం జరుగుతోంది. విద్యారంగంలో ఉన్నటువంటి వారికి కాస్త ఫలితాలు ప్రతికూలంగా వచ్చే సూచన కనిపిస్తుంది. తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఖర్చులు కూడా పెరిగేటువంటి సూచన కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామి వారిని దర్శించండి. గురుచరిత్ర పారాయణం చేయండి. పసుపు వర్ణపు అరటి పండ్లను గురువులకు దానం చేయండి. ఈ సింహరాశి వారికి భాగ్యంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. దశమంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అంకిత భావంతో పనిచేస్తారు. త్రికరణ శుద్ధిగా మనస్ఫూర్తిగా పనిచేసి సంతృప్తిని అందుకోగలుగుతారు. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వచ్చే సూచన కనిపిస్తుంది. వ్యయములో బుధుడు సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల అభిప్రాయ భేదాలు కానీ అపార్థాలకు కానీ అవకాశం ఉంది. వ్యాపారంలో కూడా నష్టాలు వచ్చే సూచన కనిపిస్తోంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించండి.
శ్రీరామ రక్ష స్తోత్రం చదువుకోండి. 1 కేజీ ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ కన్యారాశి వారికి ఈరోజు షష్టమ భావంలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన వ్యక్తుల పరిచయం అనుకూలంగా ఉంటుంది. అలాగే ధైర్యంగా మీరు చేసే కార్యక్రమాలంతా కూడా మంచి ఫలితాలను అందించే విధంగా ఉంటాయి. అష్టమంలో శుక్ర సంచారం వల్ల ఆకస్మికంగా ఆత్మీయులు కలుస్తారు. స్త్రీజన సహకారంతో శుభకార్యాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. లాభంలో బుధుడు సంచరిస్తున్నారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని, బ్యాంకు లావాదేవీలు సైతం మీకు అనుకూలంగా ఉండే సూచన కనిపిస్తుంది. సప్తమంలో శని సంచారం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసి రావు. కొన్ని పోటీ ప్రపంచాల్లో మీరు వెనుకడుగు వేసే పరిస్థితి కనిపిస్తుంది. స్త్రీలతో మనస్పర్ధలు వచ్చేటువంటి సూచన కనిపిస్తోంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని దర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. ఆవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ తులారాశి వారికి షష్టమంలో శని సంచారం ఉంది. ఇంటా బయట శుభకార్యాలు నిర్వహిస్తారు. పనివారి సహకారంతో వ్యవసాయ రంగంలో అధిక లాభాలు అందుకుంటారు. భాగ్యంలో గురువు సంచరిస్తున్నాడు. సమాజంలో గుర్తింపును తెచ్చుకుంటారు. కొందరు పెద్దల సహకారంతో మరింతగా మంచి ఫలితాలు ఆచరించి సంతోషిస్తారు. దశమంలో బుధ సంచారం వల్ల వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. ఆర్థికాభివృద్ధి జరుగుతుంది. నూతన వ్యక్తుల వల్ల కూడా మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటారు. అష్టమంలో చంద్ర సంచారం ఉంది. ఒక చిన్న విషయంలో అశాంతి కానీ నిరాశ కానీ ఈరోజు మిమ్మల్ని వెంటాడుతుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని దర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. 1 కేజీ బియ్యం పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ వృశ్చిక రాశి వారికి ఈరోజు సప్తమ భావంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. దశమంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయాలను సాధిస్తారు. మీ పోరాటం మరింతగా గెలుపును అందించే విధంగా ఉంటుంది. దశమంలో కేతు సంచారం ఉంది. చాలా విషయాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. నిరాడంబరంగానే అధికారుల నుంచి అభినందనలు అందుకుంటారు. అష్టమంలో రవి సంచారం వల్ల కొంతమంది అధికారులతో మనస్పర్ధలు కానీ అభిప్రాయ భేదాలు కానీ రావడానికి అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. ప్రతిరోజు సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలు కానీ గోధుమ పిండి కానీ మీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ ధనుస్సు రాశి వారికి తృతీయంలో రాహు సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. నూతన వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ అందుకుంటారు. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక, సంతానం విషయంలో శుభ పరిణామాలు, పోటీ ప్రపంచంలో విజయాలు సాధించుకుంటారు. మంచి లాభాలను అందుకుంటారు. షష్టమంలో చంద్రుడు సంచరిస్తున్నారు. ఆకస్మికంగా ఒక సంతోషకరమైనటువంటి వార్త లేక ఒక శుభవార్తను అందుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. చతుర్థ భావంలో శని సంచారం వల్ల అర్ధాష్టమ శని దోషం ఉంది. మీ మాటల వల్ల అపార్థాలు, జన సహకార లోపం కాస్త ఇబ్బందిగా మారేటువంటి సూచన కనిపిస్తుంది. పసుపు వర్ణపు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని దర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. అరటి పండ్లను పేదవారికి కానీ లేకపోతే గురువులకు కానీ దానం చేయండి. ఈ మకర రాశి వారికి తృతీయంలో శని సంచారం వల్ల పనివారి సహకారం పుష్కలంగా ఉంటుంది. ఇంటా బయట చాలా కార్యక్రమాలు మీరు పూర్తి చేస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల కుటుంబములు శుభకార్యాలు నిర్వహిస్తారు. స్త్రీజన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. సంతానం విషయంలో కూడా శుభవార్తలు అందుకుంటారు. సప్తమ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు. వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. షష్టమ భావంలో గురు సంచారం వల్ల కొంతమంది పెద్దల సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. విద్యారంగంలో మీరు ఊహించని ఫలితాలను అందుకొని బాధపడతారు. ఖర్చులు మితిమీరేటువంటి సూచన కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామి వారిని దర్శించండి. గురుచరిత్ర పారాయణం చేయండి. పసుపు వర్ణపు పండ్లను గురువులకు దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ కుంభరాశి వారికి ఈరోజు తృతీయంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. తండ్రి గారి నుంచి ఆశీస్సులు అందుకుంటారు. పంచమ భావంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. షష్టమ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు. పోటీ ప్రపంచంలో మీదినటువంటి శైలిలో విజయాలను అందుకుంటారు. సంతోషకరమైనటువంటి కొన్ని కార్యక్రమాలను నిర్వహించి ఆనందిస్తారు. సప్తమ భావంలో కుజుడు సంచరిస్తున్నాడు. జన సహకార లోపం, అనవసరంగా ఎదుటివారితో మనస్పర్ధలు, భూవాహన సమస్యలు ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఎర్ర కందిపప్పును పేదవారికి కానీ కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ మీనరాశి వారికి ద్వితీయ భావంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంటుంది. ముఖ్యంగా స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు.
తృతీయ భావంలో చంద్రుడు సంచరిస్తున్నారు. చాలా రోజులుగా మీరు అనుకున్నటువంటి ఒక కార్యక్రమాన్ని ఈరోజు నిర్వర్తిస్తారు, సంతోషిస్తారు. షష్టమ భావంలో కుజుడు సంచరిస్తున్నాడు. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. భూముల నుంచి, వాహనాల నుంచి లాభాలు అందుకుంటారు. పంచమ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు. కొన్ని విషయాలు అసౌకర్యంగా ఉంటాయి. ఆర్థిక విషయాలు కాస్త ఇబ్బందిగా మారే సూచన కొన్ని సందర్భాల్లో ఈరోజు ఉంటుంది. ఎర్రటి రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి సోమవారిని, అమ్మవారిని దర్శించండి. శ్రీరామ రక్షా స్తోత్రం చదువుకోండి. 1 కేజీ పెసలపప్పును పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.